వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు బ్రెడ్ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో చాలా ఈజీగా మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో చాలా ఎమ్మీగా ప్రిపేర్ చేసుకుని ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు. సో ఈవెన్ మనకి స్కూల్కి వెళ్ళొచ్చిన పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈజీగా మనం ఎప్పుడు కావాలితే అప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి వాళ్ళకి కూడా పెట్టచ్చు. సో ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో ఇక్కడ నేను 6 బ్రెడ్స్ తీసుకున్నా. సో 6 బ్రెడ్స్ తీసుకుని ఎడ్జెస్ మొత్తం కూడా నేను కట్ చేసుకుంటున్నా. సో కట్ చేసుకుని ఓన్లీ మనకి మిడిల్ పార్ట్ మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను 6 బ్రెడ్స్ తీసుకున్న పెద్దవి. మీరు కావాలి అనుకున్నట్టయితే చిన్నవి ఒక 12 తీసుకున్నా సరిపోతుంది. సో నేను ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకుని ఆ మిడిల్ పార్ట్ మొత్తం చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా. సో మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా అలా కట్ చేసేసుకోవాలి. సో నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకునే ముందు మనం అలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం. సో నేను ఇప్పుడు ఆ పీసెస్ అన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. అంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఫైన్ పౌడర్లా కావాలి. సో ఒకసారి నేను గ్రైండ్ చేసుకున్నా దీన్ని కూడా. సో ఇది మనకి గ్రైండ్ కూడా అయిపోయింది. సో ఇలా ఉన్నట్టయితే సరిపోతుంది. సో మీకు ఎలా తెలుస్తుంది అంటే మనకి కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, సో అలా ఉన్నట్టయితే సరిపోతుంది. సో నేను దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆ పౌడర్ని. సో ఇప్పుడు ఇందులో మీరు 5 to 6 స్పూన్స్ అప్రాక్సిమేట్గా మిల్క్ యాడ్ చేసుకుని ఆ డౌని ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో డౌ అనేది ఇలా ఉన్నట్టయితే చాలా ఎమ్మీగా ఉంటుంది, స్మూత్గా వస్తాయి గులాబ్ జామ్స్ అనేవి. సో నేను ఇప్పుడు ఇలాగా డౌ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 10 minutes పక్కకు పెట్టేసుకున్నా. సో ఈలోపు నేను షుగర్ సిరప్ కోసం ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక 1 cup షుగర్ యాడ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ 1 cup షుగర్కి 2 cups వాటర్ యాడ్ చేసుకోవాలి. సో సేమ్ మనకి గులాబ్ జామ్ ప్రాసెసే ఇది కూడా. బట్ ఏంటంటే అక్కడ గులాబ్ జామ్ పౌడర్ ప్లేస్లో మనం బ్రెడ్ పౌడర్ని రీప్లేస్ చేస్తున్నాం అంతే. సో నేను ఇక్కడ ఆ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి షుగర్ అండ్ వాటర్ వేసుకుని ఒక 5 minutes బాయిల్ చేసుకుంటున్నా. సో లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేసుకోవాలి. సో ఇది తీగపాకం వరకు రావక్కర్లేదు కాబట్టి ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో ఇలా బబుల్స్ రాగానే మనకి ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఈలోపు ఒక 1 cup ఆయిల్ వేసుకుని దాన్ని హీట్ చేసుకుంటున్నా. సో అది హీట్ అయ్యేలోపు నేను ఇందాక ప్రిపేర్ చేసుకున్న డౌ ఉంది కదా, సో దాన్ని నేను ఇలా చిన్న పీస్ నేను చూపించిన విధంగా రోల్ చేసుకుని దాన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకుని దాన్ని మనం యాజ్ యూజువల్ గులాబ్ జామ్స్కి బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సో ఇది కూడా అలానే కట్ చేసుకుని చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోండి. సో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోండి. సో నాకు చిన్నగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక 6 బ్రెడ్స్కి నాకు ఒక 20 గులాబ్ జామ్స్ వచ్చాయి. సో మీరు ఒక 12 బ్రెడ్స్ తీసుకున్నట్టయితే ఒక అప్రాక్సిమేట్గా 40 గులాబ్ జామ్స్ అనేవి వస్తాయి. సో నేను ఇక్కడ చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకుని పక్కకు పెట్టేసుకున్నా. సో ఈలోపు ఆయిల్ అనేది హీట్ అయింది కదా, సో దాంట్లో అవన్నీ వేసుకుని బాల్స్ డీప్ ఫ్రై చేసుకుంటున్నా. సో లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో తర్వాత వీటిని నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందాక మనకి షుగర్ సిరప్ ఉంది కదా, సో అది కొంచెం చల్లారిన తర్వాత సో ఆ బాల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫ్రై చేసుకున్నాయి సో అవన్నీ కూడా షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుని మనం ఒక 10 minutes అలా ఉన్నట్టయితే షుగర్ సిరప్ మొత్తం దానికి అబ్జర్వ్ అవుతుంది. సో అప్పుడు మనం గులాబ్ జామ్స్ రెడీ అయిపోతాయి, తినేయచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఈవెన్ మనం బయట చేసుకునే అంటే పౌడర్ తీసుకొచ్చి చేసుకునే వాటి గులాబ్ జామ్స్ కన్నా ఇవి చాలా బాగుంటుంది. సో ఎక్కడ బ్రెడ్తో చేసుకున్నాం అనే తేడా కూడా మనకి తెలియదు. సో చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. సో చూసారా, జ్యూసీ బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. సో ఈవెన్ మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినా కానీ లేదంటే వెకేషన్స్కి కానీ లేదంటే ఫెస్టివల్స్కి వాటికి కూడా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్వీట్. ఈవెన్ బర్త్డేస్కి కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు. సో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో చూసారా, జ్యూసీ ఎమ్మీ బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ కొట్టండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.